ఫ్రెండ్స్, ఎవరైతే పర్టికులర్గా యూపీఎస్సి గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఇతర ప్రభుత్వేతర ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏవైతే పరీక్షలు కలిగిన ఉద్యోగాలు ఉంటాయో వాటన్నింటికి కూడా ఇప్పటి నేను చెప్పబోయే 27వ తారీఖు ఏప్రిల్ 2022లో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి, చాలా ఉపయోగపడతాయి. ఇకపై నేను వీటి మీద సపరేట్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఏపీ తెలంగాణలో తీసుకునే క్యాబినెట్ నిర్ణయాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే క్యాబినెట్ నిర్ణయాలు ఇకపై నేను సపరేట్గా వీడియో చేస్తాను. అవి మీ ఫ్యూచర్లో ఎంత ఉపయోగపడతాయంటే అది వాటిల్లో మీరు ఎగ్జామ్స్లో ఫేస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైస్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్, గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఏప్రిల్ 25th 8 PM ఉండబోతోంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PMకి పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PMకి. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 40 day ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 299 రూపాయలకే. అండ్ ఇది లెర్నింగ్ ఫెస్టివల్ పేరుతో అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23rd నుండి 30th వరకు ఉండబోతుంది. దీని ద్వారా లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వస్తాయి. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మొత్తం CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే 40 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫరు క్లాస్ 8th to 12th వరకు కూడా CBSE సిలబస్ మీద డిపెండ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నుండి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 40 day ప్లస్ సబ్స్క్రిప్షను సేమ్ ఆఫరు IIT JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఏప్రిల్ 23rd నుండి 30th వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది కేవలం 299 రూపాయలతోనే మీరు ఈ 40 daysకి సబ్స్క్రిప్షన్ పొంది మీరు లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 24/7 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మీకు పర్టికులర్గా అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఉండండి. ఫస్ట్గా కానీ మనం గమనించినట్టయితే ఖరీఫ్ సీజన్ అండి. ఖరీఫ్ సీజన్ ఎప్పటి వరకు వీళ్ళు ప్రకటించారంటే 1వ తారీఖు 4వ నెల 2022 నుండి 30వ తారీఖు 9వ నెల 2022 వరకు ఇది ఖరీఫ్ సీజన్. ఈ పర్టికులర్ సీజన్లో ఫాస్ఫటిక్ అండ్ పొటాసిక్, దీన్ని P&K అంటారు, ఇవి ఎరువులు అనమాట. ఈ ఎరువుల మీద పోషకాల ఆధారిత సబ్సిడీ ఇవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ రేట్లను క్యాబినెట్ ఆమోదించింది, అంటే సబ్సిడీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది పర్టికులర్గా రైతులకి వాళ్ళ వ్యవసాయంలో, అది కూడా పర్టికులర్గా ఖరీఫ్ సీజన్లో వాళ్ళ వ్యవసాయంలో ఎవరైతే ఎరువుల కోసం డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళకు కొంత ఉపశమనం అనే చెప్పాలి. కాబట్టి ఇది ఎండు వరకు చూడండి. ఖరీఫ్ సీజన్ 2022 ఇది 4వ నెల 22 నుండి 9వ నెల 2022 వరకు కూడా ఉపయోగపడుతుంది. ఫాస్ఫెటిక్ అండ్ పొటాసిక్ ఎరువులకు పోషకాహార ఆధారిత సబ్సిడీ, న్యూట్రిషన్స్ బేస్డ్ సబ్సిడీ అయితే రేట్లకు సంబంధించి ఎరువుల శాఖ ప్రతిపాదనను కేంద్ర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో దీనికి ఆమోదం తెలిపారు. అంటే ఈ ఫాస్ఫెటిక్, పొటాసిక్ వాటి మీద, ఈ ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే NBS ఖరీఫ్ 2022 అనేది క్యాబినెట్ ఆమోదించిన సబ్సిడీ 60,939.23 కోట్ల సరుకు రవాణా సబ్సిడీ ద్వారా దేశీయ ఎరువులు
మద్దతు అండ్ డిఏపి యొక్క దేశీయ తయారీ అండ్ దిగుమతులకు అదనపు మద్దతు ఇస్తుందన్నమాట. అంటే మన దేశంలోనే తయారయ్యే ఎరువులకు ఇది ఎక్కువగా మద్దతు ఇస్తుంది. దీని ద్వారా లాభాలు ఏంటంటే డి అమ్మోనియం ఫాస్ఫేట్, దీని ముడి పదార్థాలు అంతర్జాతీయ ధరల పెరుగుదలను ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అంటే ఈ పర్టికులర్గా ఈ డి అమ్మోనియం ఫాస్ఫేట్ని తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి ధరలు పెరిగాయి ఈ ఉక్రెయిన్ రష్యా వార్ మధ్యలో. అయితే మరి ఈ ధరలు అంటే మనకి ఇప్పుడు ఎరువుల రేట్లు తటస్థీకరణంగా ఉండాలంటే సమానం ఇప్పుడున్న రేట్లు కంటిన్యూ చేయాలంటే పెరుగుతున్న రేట్లను తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి 100 రూపాయలకి ఆ ముడి పదార్థాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఆ రేటు 70 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు మరి ఈ ముడి పదార్థాల రేటు పెరిగింది కాబట్టి ఈ డి అమ్మోనియం ఫాస్ఫేట్ తయారీ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు 200 రూపాయలకి ఈ డి అమ్మోనియం ఫాస్ఫేట్ కొన్న రైతులు ఇప్పుడు ఈ 30 రూపాయలు పెరగడం వల్ల దాని రేటు ఎంత అవుతుంది? 230 రూపాయలు లేదా 240 రూపాయలు అవుతుంది అనుకుందాం. మరి రైతులకి ఇది కొంత నష్టమే కదా. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఆ 30 రూపాయలు ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన ఆ 30 రూపాయలు ఏదుందో దాని మీద ప్రభుత్వం వచ్చేసి సబ్సిడీ ఇస్తుంది. అంటే అవి తగ్గించి రైతులు ఎంతకుముందు రేటు మీదే వస్తుంది. చూడండి, గత ఏడాది సబ్సిడీ రేట్ల కంటే 50% పెరిగాయి ఇప్పుడు ప్రజెంట్. అంటే 1650 రూపాయలు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2501 రూపాయి అయ్యింది. అంటే 50% పెరిగిందని అర్థం. అయితే ఈ ముడి పదార్థాల ధర పెరుగుదల సుమారు పరిధిలో ఉందని చెప్పచ్చు. అంటే పెరుగుతోంది. అంటే 80% ఇది రైతులు రాయితీ సరసమైన సహేతుకమైన ధరలపై నోటిఫైడ్ P&K ఎరువులు ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి ఈ పర్టికులర్గా ఏదైతే 20,939 రూపాయలు సబ్సిడీ ఉందో అది ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది. అది సో ఎలా అమలు చేస్తారు? రైతులకు సరసమైన ధరలకు ఈ ఎరువులు సజావుగా అందుబాటులో ఉండేలా ఖరీఫ్ సీజన్ 2022కు మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట. అండ్ నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం ఎరువుల తయారీదారులు దిగుమతిదారుల ద్వారా యూరియా 25 గ్రేడ్ల P&K ఎరువులను రైతులకు సబ్సిడీ ధరల్లో అందుబాటులో ఉంచుతుంది. P&K ఎరువుల సబ్సిడీ NBS పథకం ద్వారా నిర్వహించబడుతుంది. అయితే రైతు స్నేహపూర్వక విధానానికి అనుగుణంగా ఇదంతా చెప్పడం బదులే నేనేం చెప్పేదంటే ఎవరైతే ప్రభుత్వం పెరిగిన రేట్లు ఉన్నాయో వాటిని పెరగకుండా ఆ పెరిగే ధరలను ప్రభుత్వం భరిస్తూ అది సబ్సిడీ కింద భరిస్తుందన్నమాట. సో నార్మల్గా ఎప్పుడూ అందే రేట్లకే రైతులకు ఈ ఎరువులు అనేవి అందుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే డిఏపి అంటే డి అమ్మోనియం ఫాస్ఫేట్ తయారీకి కావాల్సిన ఏవైతే ముడి పదార్థాలు ఉన్నాయో ఫాస్ఫేటిక్, పొటాసిక్, వీటి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ సబ్సిడీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే ఇది ప్రజెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ఇది అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్. పర్టికులర్ ఈ ఆర్థిక సంవత్సరం వరకు 820 కోట్ల అదనపు నిధులు, అంటే ఇదేంటి ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మరి చెప్తున్నారు ఏంటంటే ఈ ఇయర్లో పెండింగ్ ఉన్న ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధులను ప్రజెంట్ ఇప్పుడు కావాల్సిన నిధులను ఈ 820 కోట్ల రూపాయలు మేనేజ్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరికైతే కాంట్రాక్టులు కావచ్చు ఇతర సౌకర్యాలకి సదుపాయాలకు డబ్బులు అయితే పేమెంట్స్ ఇవ్వాలో అవి ఇప్పుడు పూర్తిగా ఇచ్చేస్తారు. ప్రజెంట్ జరుగుతున్న వాటికి కూడా ఇస్తూ పోతారనమాట అభివృద్ధి పనులకి. 820 కోట్లు అడిషనల్గా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం ఈ డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. చూడండి, రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి, అంటే రెగ్యులేటరీ అంటే ఏంటి? విధి విధానాలు అనమాట. రెగ్యులేటరీ అంటే విధి విధానాల యొక్క అవసరాలను తీర్చడానికి ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, దీన్ని IPB అంటారు. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కింద అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనమాట ఈ PPB అనేది. దీని ఏర్పాటు ప్రాజెక్టు 1435 కోట్ల నుండి 225 కోట్లకు సవరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెగ్యులేటరీ అవసరాలు సాంకేతికత అప్గ్రేడేషన్ల కోసం 500 కోట్ల ఫ్యూచర్ ఫండ్స్ ఇన్ఫ్యూజన్కు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అంటే సో దీనికి ఆర్థికంగా బలపరచడానికి 820 కోట్లు, అదేవిధంగా ఈ పర్టికులర్ IPBలో అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం 500 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఈ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా
పోస్ట్ ఆఫీసుల ద్వారా ఏర్పాటైన ఈ ఐపీబీల ద్వారా అక్కడ ఉండే ప్రజలకు ఆర్థికంగా ప్రభుత్వం అందించే పథకాలు కావచ్చు, లేదా ఇతరేతర సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు అందించే పథకాలు కావచ్చు, అట్ ది సేమ్ టైం ఆ ఐపీబీ నుండి వచ్చే సదుపాయాలు కావచ్చు, ఒక వ్యక్తి డబ్బులను దాచుకొని దాని ద్వారా అధిక మొత్తంలో సేవింగ్స్ని పొందడానికి కావలసిన సౌకర్యాలను, బ్యాంకింగ్ వ్యవస్థని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2018లో ఏర్పాటైందండి. సెప్టెంబర్ 1, 2018లో ఏర్పాటైంది. అండ్ ఇప్పుడు 650 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఐపీబీబీ 1.36 లక్షల పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్ సర్వీసెస్లు అందిస్తోంది. అండ్ ఇప్పుడు 1.89 లక్షల పోస్ట్ మ్యాన్ అండ్ గ్రామీణ డాక్ సేవకులకు ఇంటింటికి బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే అందిస్తోంది ఐపీబీ ద్వారా. ఈ ఐపీబీబీ ప్రారంభించినప్పటి నుండి 161,811 కోట్లతో 81 కోట్ల ఆర్థిక లావాదేవీలతో ఈ 5.25 కోట్లకు పైగా ఖాతాలను అయితే ఎప్పటివరకు ఓపెన్ చేయగలిగారు. మన దేశంలో వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 130 కోట్ల జనాభాలో, ఓకేనా, 130 కోట్ల జనాభాలో 5 కోట్ల వరకు కూడా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అకౌంట్లు అయితే వీళ్ళు ఓపెన్ చేయగలిగారన్నమాట. ఓకేనా, అది కూడా 161,811 కోట్లతో 82 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి దీని ద్వారా. ఇందులో 21,343 కోట్ల విలువైన 765 లక్షల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ లావాదేవీలు కూడా జరిగాయి. అంటే ఆధార్ని బేస్ చేసుకొని పేమెంట్స్ కూడా జరిగాయి. 5 కోట్ల ఖాతాలలో 77% ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మిగతా అందులో 48% మహిళా ఖాతాదారులే ఉన్నారు. అండ్ అందులో 10 కోట్ల డిపాజిట్లు కలిగి కూడా ఉన్నాయి. అంటే 48% మహిళలు 100 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు ఈ ఐపీబీ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళా కస్టమర్లు 2,500 కోట్ల విలువైన వారి ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పొందారు. పాఠశాల విద్యార్థుల కోసం 7.8 లక్షలకు పైగా ఖాతాలు అయితే తెరిచారు స్టూడెంట్స్ కోసం. అండ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో ఐపీబీ ద్వారా దాదాపు 95.71 లక్షల ఖాతాలను తెరిచింది. ఇందులో 19,487 కోట్ల విలువైన 602 లక్షల మొత్తం లావాదేవీలు జరిగాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎల్డబ్ల్యూఈ జిల్లాల్లో ఐపీబీ ద్వారా 62.20 లక్షల ఖాతాలు తెరవబడ్డాయి. అంటే మావోయిస్ట్ ప్రాంతాల్లో కూడా ఈ అకౌంట్లు తెరవబడ్డాయి. ఇవి 13,460 కోట్ల విలువైన 426 లక్షల మొత్తం ట్రాన్సాక్షన్స్ చేశాయి. అంటే 13,460 కోట్ల విలువైన 426 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అయితే దీని ప్రతిపాదన కింద మొత్తం ఆర్థిక వ్యయం 820 కోట్లు. అంటే దీని ఆర్థిక వ్యయం, దీనికి ప్రతిపాదించిన అడిషనల్గా ఇవ్వబోయే ఫైనాన్షియల్ సపోర్ట్ 820 కోట్లు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం ద్వారా మన ఇండియా అంతటా ఆర్థిక చేరికలు మరింతగా పెంచే లక్ష్యంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఈ నిర్ణయానికి అంటే ఇది ఉపయోగపడుతుంది 820 కోట్లు. ఓకే, తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022లో లిథువేనియాలో కొత్త ఇండియన్ మిషన్ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. మన ఇండియా అక్కడ ద్వైపాక్షికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఆర్థిక కార్యకలాపాలకు రావచ్చు, ప్రజల మధ్య బలమైన సంబంధాలు పెంచడం కోసం కావచ్చు, బహుళపక్ష వేదికలపై అంటే వేరే వేరే స్టేజెస్పై మన యొక్క ఉనికిని అక్కడ తెలియజేయడం కావచ్చు, అండ్ భారత విదేశాంగ విధాన లక్ష్యాలను అక్కడ మద్దతు ఇచ్చేలా కావచ్చు ఈ లిథువేనియాలోని భారతీయ యొక్క మిషన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, దీనికి ఇలాంటి ఒక మిషన్ అక్కడ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర క్యాబినెట్ అయితే డెసిషన్ తీసుకుంది. చెప్పాను కదా, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అండ్ పీపుల్ మధ్య రిలేషన్షిప్స్ పరంగా అన్ని విధాలుగా ఈ మిషన్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. లిథువేనియాలో కొత్త భారతీయ మిషన్ ప్రారంభించాలనే నిర్ణయం వృద్ధి అంటే డెవలప్మెంట్కి సంబంధించి నేషనల్ వైడ్గా ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ దీనికోసం ముందుగా సాగే ముందడుగు అని చెప్పాలి. భారతదేశం యొక్క దౌత్యపరమైన ఉనికిని అక్కడ పెంచాలనే ఉద్దేశంతో, దౌత్యపరంగా మన దేశం చాలా పటిష్టంగా ఉందని అక్కడ తెలియజేయాలనే ఉద్దేశంతో అండ్ దీని ద్వారా ఇతర దేశాల మధ్య మన భారతీయ కంపెనీలకు అక్కడ మార్కెట్ యాక్సెస్ పొందేలా అవకాశాలు కల్పించడం కోసం ఈ మిషన్ అయితే ప్రారంభించబోతున్నారు. అది అంతవరకు గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దీన్ని ఎల్డబ్ల్యూఈ అంటారు. అంటే ఎక్కువగా మావోయిస్టులు లేదా నక్సలైట్లు ప్రభావితమయ్యే ప్రాంతాల్లో 2G
మొబైల్ సైట్లు ఏవైతే ఉంటాయో, అంటే 2G నెట్వర్క్ కలిగిన ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ 2G నుండి 4Gకి అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో దాన్ని యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అంటారు, USOF. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 18,884.59 కోట్ల రూపాయలను సో పన్నులు ఇతర విధంగా విధించే ట్యాక్సెస్ను మినహాయించి ఈ 18,084.59 కోట్లతో 2G నుండి 4Gకి అప్గ్రేడ్ చేయబోతున్నారు అక్కడ. అది కూడా ఫేజ్ 1 కింద. ఫేజ్ 2 కూడా ఉండవచ్చు ఫ్యూచర్లో. ఫేజ్ 1 కింద గుర్తించబడిన 2,343 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రాంతాలు ఫేజ్ 1 కింద 2G నుండి 4Gకి అప్గ్రేడ్ చేస్తారు. అయితే ఈ మొత్తం అప్గ్రేడేషన్ ప్రాసెస్ బాధ్యత అంతా కూడా BSNL ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్టెల్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రైవేట్ నెట్వర్క్స్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళు అక్కడ 4G ప్రొవైడ్ చేస్తున్నారు. మరి BSNL ఉంది కదా, BSNL ఇంకా 2Gలోనే ఉంది. ఏదో ప్రధాన నగరాల్లో తప్ప ఇంకా అన్ని ప్రాంతాల్లో 2Gలోనే ఉంది BSNL. అయితే ఇప్పుడు ఆ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా 4Gకి అప్గ్రేడ్ చేయబోతున్నారు. దీనికోసం BSNL చేయబోతోంది ఈ మొత్తం పనిని. అండ్ 541.80 కోట్ల అంచనా వ్యయంతో 5 ఏళ్ల కాంట్రాక్ట్ కాలానికి మించి పొడిగించి కాలానికి BSNL ద్వారా ఈ ఫేజ్ 1 కింద 2G సైట్లను 4Gకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయబడే కాకుండా దేశీయ మార్కెట్ అవసరాలు తీర్చేందుకు టెలికాం గేర్ విభాగంలో స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ప్రభుత్వం BSNLను స్వదేశీ 4G టెలికాం పరికరాలను ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఎంచుకుంది. అంటే వేరే ఏదో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే బదులు ఆ కొంత పెట్టుబడి ఏదో BSNLకి ఇస్తే BSNL కొంత ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ 4G నెట్వర్క్ని ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ద్వారా అప్గ్రేడ్ చేయడం ద్వారా జరిగే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. అక్కడి నుండి ప్రభుత్వానికి వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి బెటర్ అవుతుంది. అండ్ మొబైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. లైక్ మనకి డిజిటల్ ఇండియా కింద కావచ్చు, డిజిటల్ ఇండియా మిషన్ కింద ఇది ప్రతిపాదించబడిందని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ కరోనా పాండమిక్ టైంలో మనకు ఆన్లైన్లో క్లాసులు కొండ ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారు. అలాంటి వాటిని అధిగమించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదనంగా ఈ గవర్నెన్స్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, టెలిమెడిసిన్ డెలివరీ, మొబైల్ బ్రాడ్బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైనవి ఈ ప్రాంతాల్లో డెవలప్ అవుతాయి. నెక్స్ట్, వికలాంగుల విభాగాల్లో సహకారం కోసం భారతదేశం మరియు చిలీ మధ్య ఒక అవగాహన ఒప్పందానికి సంతకం చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి. చూడండి, చిలీ మరియు మన దేశం ఈ 2 దేశాలు కలిసి వికలాంగుల రంగాలలో సహాయం అందించడానికి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందానికి సంబంధించి ఇంకా ఒప్పందంపై సంతకాలు అయితే అయ్యాయి, కానీ దానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలి. అలా ఆమోదం తెలిపిన తర్వాత అదే అమల్లోకి వస్తుంది. ఆ ఆమోదానికి కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్న అంటే ఈ ఒప్పందం ద్వారా ఈ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కలిగే 6 బెనిఫిట్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైకల్యం విధాన సేవలు పంపిణీపై ఇద్దరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అంటే ఈ దేశంలో విధానాలు ఎలా ఉన్నాయి, ఆ దేశంలో విధానాలు ఎలా ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ను కూడా 2 దేశాలు షేర్ చేసుకుంటాయి. సహాయక అంటే వికలాంగులకు కావాల్సిన పరికరాల సాంకేతికతను మన దేశం నుండి చిలీ దేశం నుండి మనం షేర్ చేసుకుంటాం. వికలాంగుల విభాగంలో పరస్పర ఆసక్తి ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఉపయోగపడే ప్రాజెక్టులను, ఫర్ ఎగ్జాంపుల్ చిలీలో అలాంటి ఇంట్రెస్ట్ బేస్డ్ ఏవైనా ప్రాజెక్టులు ఉంటే అవి మన ఇండియాలో ఉండే ఇంట్రెస్ట్ ప్రాజెక్టులు వాళ్ళ ప్రదేశంలో చిలీలో పెంచుకోవచ్చు. అండ్ వైకల్యం యొక్క ముందస్తు గుర్తింపు అంటే వైకల్యాన్ని ముందుగానే గుర్తించే వాటిని నివారించడానికి అంటే గుర్తించడము, అదేవిధంగా వాటిని నివారించడానికి చర్యలు తీసుకుంటారు ఇద్దరు కలిసి. నిపుణులు కావచ్చు, విద్యావేత్తలు అంటే స్పెషలిస్టులు, విద్యావేత్తలు అండ్ ఇతర పరిపాలనా సిబ్బందిని మార్పిడి చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరైనా మంచి నిపుణులు ఉన్నారనుకోండి, స్పెషలిస్ట్, వాళ్ళు ఇక్కడికి రావడము, ఇక్కడ పర్యవేక్షించడం అవి జరుగుతుంది. అలా జరుగుతాయి. ఈ ఒప్పందం ఉద్దేశం అది. ఓకే. అయితే 2019-20 సంవత్సరం 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలకు బీజం పడింది, బాగా పెరిగిందనమాట. 2005-2009లో చిలీ ప్రెసిడెంట్ యొక్క 2 సందర్భాల్లో సహా స్థాయి సందర్శనల మార్పిడితో అంటే మనకు 2005 నుండి చిలీతో మనకి సంబంధాలు బాగా పెరిగాయి అనమాట. మనకి 70 సంవత్సరాలకు ముందే ఉంది, కానీ 2005 నుండి బాగా మన సంబంధాలు పెరుగుతూ వచ్చాయి చిలీతో. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో వీటి మీద ఉమ్మడి కార్యకలాపాలు, ఉమ్మడి కార్యాచరణ, వికలాంగుల కోసం ఉమ్మడి కార్యకలాపాలు, ఉమ్మడి కార్యాచరణ అంటే ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఒప్పందం ద్వారా. తర్వాత
సిఎస్ఐఆర్లో సిడిసి విలీనం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీన్ని డిఎస్ఐఆర్ అంటారు. డిఎస్ఐఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీనిని సిఎస్ఐఆర్లో కన్సల్టెన్సీ డెవలప్మెంట్ సెంటర్ సిడిసి విలీనానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఈ డిఎస్ఐఆర్ని సిఎస్ఐఆర్లో విలీనం చేయబోతున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2024 డిసెంబర్ వరకు పిఎంఎస్వివి నిధి, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, దీన్ని పిఎంఎస్వి నిధి అంటారు. ఈ నిధి మార్చి 2022 తర్వాత డిసెంబర్ 2020 వరకు కూడా కొనసాగించడానికి, యాక్చువల్గా మార్చితో అయిపోయింది, దీన్ని ఇంకా కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రుణం మొత్తం 8,100 కోట్ల రూపాయలు అవుతుందన్నమాట. అంటే అడిషనల్గా ఇప్పుడు 8,100 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించాల్సి ఉంటుంది. తద్వారా వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, అంటే డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున ఏదైతే ఇస్తున్నారో అది ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు తీసుకున్న లోన్ 10,000 రూపాయలు కట్టేస్తే మళ్ళీ 10,000 రూపాయలు అడిషనల్గా ఇస్తారు. ఓకే, అది తర్వాత 540 మెగావాట్లతో క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం. చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు 40 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. దీని గురించి నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను. ఈ ప్రాజెక్టులో 1975 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఆల్రెడీ చీనాబ్ మీద ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వంతెనని అయితే నిర్మిస్తున్నారు. అది కూడా రైలు వంతెన అనమాట. అండ్ అలాంటి ఒక వంతెన నిర్మాణం అవుతుంది. దానికి బదులు ఈ పవర్ ప్రాజెక్ట్ని కూడా ఆ కింద చీనాబ్ నదిలో ప్రవహించే వాటర్ ద్వారా ప్రాజెక్ట్ని, అంటే లైక్ ఈ 1975 మిలియన్ టన్నుల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదిగా టోటల్గా ఈరోజుకి అంటే 27 ఏప్రిల్ 2022లో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలన్నమాట. సో ఇవి మీకు యూపీఎస్సీ, టీఎస్సీ, ఏపీ గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.